ఉండదంట కానీ సుబ్బారావు గారిని అమ్మాయిలు ఒప్పుకుంటారా? జమ్మళ్ళకి బొమ్మలకు ఓటు వేస్తుంది సార్. అబ్బాయి అమ్మాయిలు చేశారు, అమ్మాయిలు అబ్బాయిలు చేశారు. అబ్బాయి ప్లేస్ లో అమ్మాయి కోర్టు ఉంది, అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి కోర్టు ఉంది. ఎక్కడ మీరు చెప్పాను సార్. ఒక ఎలక్షన్ ఆఫీసర్ సిగ్నేచర్ ఇచ్చాడు, నేను చేయలేనంటే నేను బాధ్యత వహిస్తాను చెప్పండి. ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పటివరకు అపాయింట్ కాలేదు. మీరు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేస్తారు చెప్పండి. మాకు వాళ్ళకి నమ్మకం ఉంటే మేము చేస్తాం. ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారా లేదా పార్టీ డిమాండ్ ఓటర్ లిస్టును సక్రమంగా పరిశీలించాలి. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇందులో అధికారులు ఎవరెవరు తప్పులు చేశారో నాకైతే తెలుసు. కాబట్టి సర్దుకుంటే అందరూ మంచిది. సంతోషం సార్, ధన్యవాదాలు మీ సహకారానికి. ఏదైనా అవకాశం మీ అధికారులు తప్పు చేయడం వల్ల మిగతా పార్టీ మీద వేయడం పద్ధతి కాదు. ఏదైతే తప్పు జరిగిందో తప్పు సౌకర్యంగా దాన్ని సరిచేసి మళ్ళీ చెప్పండి. ఏం కాదనట్లేదు కదా. మాకు ఇష్టమైతే పాల్గొంటాం, ఇష్టం లేకుంటే పాల్గొన్నాం. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజాపతిగా ఏ ఎలక్షన్ జరగాలి సార్. నేను అనేది మీరు ఏమంటున్నారు తప్పు జరిగింది అంటారు. దాన్ని మేము నాకు స్వాగతిస్తాను. ఎట్లా జరిగింది అంటే ఎట్లా జరిగింది కూడా చెప్పాలి. ఊరికే తప్పు జరిగిందంటే చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలి. ఆయన ఇంతసేపు మాట్లాడారంటే మాట్లాడారు, ఆయన మాట్లాడతారు. మీ ఒపీనియన్ చెప్పండి. మాకు ఒక 5 నిమిషాలు అవకాశం కల్పించండి. కల్పించమంటే అయిపోతాం. మీరు తప్పు మాకు ఒక 5 నిమిషాలు అవకాశం కల్పించమని లేదండి మేము ఇవ్వమంటే బయటకు వెళ్ళిపోతాం. మీ ఒపీనియన్ చెప్పు. మీరు మీటింగ్ నిర్వహించినప్పుడు చెప్పండి. ఉరకండి స్వామి. రఫీ రమణ జయపూర్ణ దీంతో మాకు అక్నాలజ్మెంట్ ఇస్తే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏం సార్ ఎనర్జీ ఇచ్చి ఎన్క్లోజర్స్ రాసాం. మేము ఏమేమి పెట్టామో ఒకసారి కాపీ చెక్ చేసుకోవాలి సార్. ఎన్క్లోజర్స్ డెసిగ్నేషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ ఎలక్షన్ ఆఫీసర్ టుడే పబ్లిష్డ్ ఇన్ ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, ఆంధ్రభూమి పేపర్, హైకోర్టు డైరెక్షన్స్ పాస్డ్ ఇన్ పిటిషన్ అండ్ రిట్ అప్పీల్. ఎందుకంటే న్యాయం అంటే చట్టం అంటే అధికారం అంటే గౌరవం ఉంటారు. మాకు ఎవరైనా కావచ్చు అనేది చట్టపరంగా చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మోర్ ఓవర్ ఏమి మీరు కనీసం 20 రోజులు టైం ఇచ్చినా వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్. ఎందుకంటే ఈరోజు మీరు ఇప్పుడు వరకు ఈ టైం వరకు నేను ఇంతవరకు బ్యాలెట్ నమూనా తీసుకోలేదు సార్. మేము ఇప్పుడు వరకు మాకేం రిసీవే కాలేదు, ఏమీ సింబల్స్ అలాట్మెంట్ కాలేదు. ఏది ఇంకా 3 డేస్ ఉంది. ఈరోజు ఆల్రెడీ వెన్స్డే కంప్లీట్ అయ్యింది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 డేస్లో మేము అసలు సింబల్సే తీసుకోకుండా, బ్యాలెట్ పేపర్స్ తీసుకోకుండా ఎలక్షన్ మూమెంట్ మేము క్యాన్వాస్ ఎప్పుడు చేసుకోవాలా, ఓటర్ లిస్ట్ ఎప్పుడు వెతుక్కోవాలా, 7,000 ఓటర్లో ఈస్ట్ ఓరు, వెస్ట్ ఓరు, సౌత్ ఓరు తీసుకోవడం చాలా హార్మ్ఫుల్ రైట్. ఈ 3 డేస్ టైంలోనే చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కొత్త నోటిఫికేషన్ ఇవన్నీ దయచేసి, లేదా ఫ్రెష్ ఎలక్షన్ నోటిఫికేషన్ కండక్ట్ చేసి 25 డేస్ టైం ఇస్తే వీఆర్ రెడీ ఫర్ టు కండక్ట్ అగైన్ ఎలక్షన్. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి 25 రోజులు టైం ఇస్తే పార్టీబద్ధంగా చేయండి. మేము మా ఇష్యూస్ ఇన్ని ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తాను సార్. అంటే 3 రోజుల లోపల అయితే నేను సింబల్స్ తీసుకోకుండా
ఎలక్షన్ పోవడానికి చాలా హైలీ ఇంపార్టెంట్ సార్. 7,000 ఓటర్స్ సార్ నా పరిస్థితి ఆలోచించాను సార్. నేను 5 సంవత్సరాలు ప్రయత్నించాను. పడగలేదు సార్. జస్ట్ సార్ నెక్స్ట్ టైం సార్ సార్ వన్ మోర్ థింగ్, సింపుల్ ఎలక్షన్ ఆఫీసర్ గారే రిజిగ్నేషన్ చేసినప్పుడు ఆయన టోటల్ అందులో రాసేసారు. ఎందుకంటే బ్యాంక్ స్టాఫ్ కూడా ఎవరు వాళ్ళకి సహకరించలేదు అన్నట్టు ఆయన ఎగ్జాంపుల్ రాశారు. ఏం జరిగింది సార్? ఇప్పుడు దాకా ప్రాసెస్ ఏం జరగలేదు సార్. కాకపోతే ఆ సార్ కూడా ఎందుకు రిజైన్ చేశాడని మనం అంటే హెల్త్ పరంగా అయితే కాదు సార్. హెల్త్ పరంగా అయితే చెప్పలేదు సార్. బ్యాంక్ స్టాఫ్ మొత్తం ప్రక్రియ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీకు ఏమైనా స్టాఫ్ కావాలా, ఇంకోటి కావాలా, స్టాఫ్ దగ్గర మిస్యూజ్ అంటే ఇమీడియట్గా అతను మార్చుకునే పవర్ పూర్తిగా అతనికి ఉంది. ఓకే సార్. అదే ప్రిపరేషన్ ఆఫ్ ది బ్యాలెట్ ఎవరు సార్? ప్రిపరేషన్ ఆఫ్ ది బ్యాలెట్ ఎలక్షన్ ఆఫీసర్. ఎలక్షన్ ఆఫీసర్ ఎవ్రీథింగ్ ఎలక్షన్ ఆఫీసర్ అంతా పెట్టి ఇస్తే ఒకవేళ ఆయన ఒప్పుకోలేకపోతే అప్పుడు మేనేజింగ్ కమిటీకి ఇవ్వచ్చు. ఇచ్చి ఏమైనా నాకు బ్యాలెట్ పేపర్ సప్లై చేయండి ఆయన ఇస్తే ఆ సప్లై చేయడానికి మళ్ళీ మేనేజింగ్ కమిటీ చూసుకుంటారు. ఏ హెల్ప్ కావాలన్నా 10 మంది తీసుకోవచ్చు. మీకు ఎంత స్టాఫ్ కావాలంటే అంత అడగచ్చు అంతే. స్టాఫ్ సపోర్ట్ అంటే ఆయన చేయాలి. దాంట్లో కూడా మెన్షన్ చేసిండే సార్ ఎలక్షన్ ఆఫీసర్ అయితే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటెన్షన్ అయితే ఏమి లేదు సార్, ఎలక్షన్ నడపాలని ఉంటాం. ఏది ఎలక్షన్ పరంగా మీరు ఎలక్షన్ నడిపితే మాకు ఇబ్బంది లేదు. ఇది ఎలక్షన్ పరంగా ఎలక్షన్ లేదనేది మాకు మేము జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మాకు ఏమవసరం ఉంది? మీరు సింబల్స్ అలాట్మెంట్ ఎట్లా చేశారంటే ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్సిబిలిటీ. ఏది సింబల్స్ అలాట్మెంట్లో మేము ఇప్పుడు వరకు సింబల్స్ తీసుకోలేదు. యాజ్ అంటే ఆల్రెడీ సింబల్స్ 3 days బిఫోర్ ఇచ్చారు ఒక ప్యానల్. మేము వాళ్ళు వీళ్ళు ఎవరిని అడగం. సీక్రెట్ దాని మీద లేదు. మోర్ ఓవర్ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ రిసిగ్నేషన్ ఇచ్చారు. ఈ రోజు వరకు కానీ మాకు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు వస్తారు నమ్మకం ఉంటే మేము ఎలక్షన్ పోతాం. ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్కే నమ్మకం లేకున్నప్పుడు మేము ఎలక్షన్కి ఎట్లా పోతాం? ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చాను. దాంట్లో ఏమీ మాకు బ్యాంక్ అథారిటీ సపోర్ట్ చేయలేదని రిటర్న్గా ఇచ్చినప్పుడు మాకు వచ్చే ఎలక్షన్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తాడు లేదంటే న్యాయపరంగా చట్టపరంగా ఆయన ఎలక్షన్ చేస్తాడంటే మేము ముందుకు పోతాం. ఈ రోజు వరకు ఎలక్షన్ ఆఫీసరే లేడు. మనకి మీరు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అపాయింట్మెంట్ చేశారో చెప్తే దాని మీద ఉంటుంది మా ఒపీనియన్. ఏమీ లేకుండా మనం ఎలక్షన్ పోతారా పోవాలంటే సార్ గుర్రం ఉంది, మైదానం ఉంది. గుర్రం మైదానం ఉంటే పరిగెత్తికి అయ్యేది. ఉత్త గుర్రం ఇచ్చి పరిగెత్తాలంటే మైదానం లేకుండా ఎక్కడ పరిగెత్తారు? ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్కి మీ డైరెక్ట్ సంబంధించి 2 days ఏమి ఉండదు. అవును సార్. ఎలక్షన్ ఆఫీసర్ రిజిగ్నేషన్ చేశారు. అవును. మా దృష్టికి వచ్చింది. అవును. దృష్టికి దగ్గర మాట్లాడారు. ఎలక్షన్ ఆఫీసర్ రిజిగ్నేషన్లో ఏమని మెన్షన్ చేశారు సార్? ఎలక్షన్ ఆఫీసర్ గారు రిజిగ్నేషన్లో ఏమని మెన్షన్ చేశారు రిటర్న్గా? నాకు బ్యాంక్ అథారిటీస్ కోఆర్డినేషన్ లేదని చెప్పాను. అది కరెక్ట్ కాదా? ఆయన చెప్పారు. ఒక్క నిమిషం సార్. ఎందుకంటే అవును సార్. ఇప్పుడు జరిగింది ఏం లేదు. ఇప్పుడు జరిగింది 1% జరగలేదు. అవును. జరగబోతే ఇప్పుడే ఉంది. అవును సార్. ఒక్కటేంది విత్డ్రాయల్స్ అయిన తర్వాత ఆ లిస్ట్ ఫైనలైజ్ చేయాలి. ఈ లిస్ట్ ఫైనలైజ్ చేయండి ఎవరైనా కూడా అవును. 10 నిమిషాలు లేదా అర్ధ గంట సరిపోతుంది. అవును సార్. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం పెట్టుకుంటాము. అవును. సింబల్స్ మన దగ్గర ఉంటే జస్ట్ అది విత్డ్రాయల్స్ అయిపోతుంది. జస్ట్ అది యాడ్ చేయడం అంతే. ఏం లేదు. ఎందుకంటే ఏం లేదు. అంటే ఇదే బ్యాంకుకి ఎన్నికలు గతంలో కానీ జరిగినాయి కదా సార్. గతంలో ఎట్లా మీరు సింబల్స్ ఇచ్చారు? గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు మేబీ ఇస్తే ఆల్ఫాబెటికల్ ప్రకారం కొంచెం మనం మాట్లాడుతున్నాం. స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఈ నేమ్స్ అన్ని కూడా గతంలో ఇదే బ్యాంక్ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ఇదే విధంగా సింబల్స్ అలాట్మెంట్ చేశారా? గతంలో కానీ ఎలక్షన్ జరిగినాయి కదా, గతంలో కానీ కంటెస్ట్ చేశారు. ఎవరు ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు చేస్తారు యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ యాక్ట్ ప్రొవిజన్. మనకి ఏముందో యాక్ట్ ప్రొవిజన్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ చేయాలి. As per Act 64, election is invalid, sir. Once you see the notification, as per Rule 64, election notification itself invalid. Election notification itself invalid. ఒకసారి చూడండి సార్, నాకు అర్థపడతాం సార్. 10th క్లాస్ చదివిన 4 సార్లు ఫెయిల్ అయింది. నాకు అంత చదువు వచ్చింది ఇది కాదు కదా సార్. నాకు ఎవరో చెప్పినారు సార్, అందుకు నేను పూర్తి చదవలేదు. యాజ్ పర్ సెక్షన్ 64 నోటిఫికేషన్ ఈజ్ ఇన్వాలిడ్ అన్నారు. తర్వాత ఇంకోటి మనకి హానబుల్ హైకోర్టు కానీ ఒక ఆర్డర్ ఉంది. ఏమని ఉంది? ఆఫ్టర్ వెకేషన్ యూ నీడ్ టు ఫైల్ కౌంటర్ ఆన్ ఓటర్స్ లిస్ట్. ఒకవేళ ఎలక్షన్ జరిగిన తర్వాత వెకేషన్ కాదు, ఎలక్షన్ ఆఫీసర్కి
అవును సార్. మీరు కౌంటర్ ఫైల్ చేయండి. దేని మీద కౌంటర్ ఫైల్ చేయమన్నారు సార్? అదే ఓటర్ లిస్ట్ మరి ఓటర్ లిస్టు తప్పులు తడుగు ఉన్నాయి కదా, మేము ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని మేము అడుగుతుంది. ఇది పరిధిలో చెప్తున్నా అలాగా సార్, ఇది జమ్మూ లెక్క కొమ్మ ఉంది. అట్ ది టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఓటర్ లిస్టు ఆ రోజుకి ఎలక్షన్ ఆఫీసరే లేడు. ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ ఆన్ 5th month of 2020. Elections has been prepared on 31/3/2020. There is no election officer at the time of preparing voter list. అంటే candidates అంటే కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ ఆఫీసర్ రోల్ ఏముంటుంది? అవును సార్. ఎలక్షన్ ఆఫీసర్ రోల్ సరే సార్, మేము 3 days నుంచి వస్తున్నాము. వై యు ఆర్ నాట్ అలాటింగ్ సింబల్స్ టు ద కంటెస్టెడ్ క్యాండిడేట్స్? నేను కాదు, మీరు సిఇఓ గారి దగ్గరికి వెళ్ళాము, అడగండి ఎదురు ముందు. సిఇఓ కాదు బ్యాంకుకి వెళ్ళాము. సిఇఓ కాదు, అవును. ఎలక్షన్ ఆఫీసర్ విత్ రైస్. ఎవరు సార్? మేము వచ్చాము సార్, మేము 4 సార్లు తిరిగినాం. నిన్న మీరు కానీ నాకు ఇచ్చినారా? అడిగినా కదా సార్. మీరు బ్యాంక్ సిఇఓ గారు మీరు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఒక ప్యానల్కి అలాట్మెంట్ చేసి 3 days అయింది. మరి ఒక ప్యానల్కి ఎందుకు అలాట్మెంట్ చేయట్లేదు నేను అడుగుతాను. నేను నిన్న వచ్చా కదా బ్యాంకుకి, పోనీ మీ సీసీ ఫుట్ చేసి తీసుకొని మేము రాలేదు. మొన్న వచ్చాను కదా, అంతకుముందు వచ్చా కదా, మేమేమి ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని. సార్ 1 hour రాండి అన్నారు, 4 hours వస్తాం సార్ అన్నాము. మధ్యాహ్నం వచ్చాము, మధ్యాహ్నం వస్తే సార్ ఇంకేదో స్క్రూటీ నడుస్తుంది, కైండ్ కోఆపరేట్ అంటే ఈవినింగ్ వస్తాం సార్ అన్నాము. మరి ఈవినింగ్ వచ్చాము, ఈవినింగ్ 5 బ్యాంక్ వచ్చేసాను. నిన్న 5 కానీ వచ్చిపోయినాం. అందరూ మీ సీసీ ఫుట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వరకు కానీ మాకు అసలు బ్యాంక్ అలాట్మెంట్ సింబల్స్ ఇవ్వకోకుండా ఏమి ఇవ్వకుండా మీరు ఎలక్షన్ బోర్డు అంటే ఏ విధంగా చెప్తాను సార్? మేమనేది అంటే ఎలక్షన్ పద్ధతి ప్రకారం జరిగితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోజుకి ఎలక్షన్ ఆఫీసరే లేదు, ఎవరు అపాయింట్ అవుతాడో తెలియదు. ఇంకా పెళ్లి కాకముందే పెళ్లి కూతురి పేరు సోమలింగం రామలింగం ఉన్నట్టుంది సార్. అసలు ఎలక్షన్ ఆఫీసర్ వస్తాడో రాడో తెలియదు. అంటే మాకు నమ్మకం ఎక్కడ పోతుందంటే సార్, ఇప్పుడుండే ఎలక్షన్ ఆఫీసర్ రిజిగ్నేషన్ చేయడం వల్ల మాకు నమ్మకం కోల్పోతాం. ఒక అడ్వకేట్గా ఆయన ఈ బ్యాంక్ అథారిటీస్ మాకు సపోర్ట్ చేయలేదంటే ఆయన ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. Moreover, he is an advocate since 1982. 1988 he is advocate. He is a very senior advocate. I am junior advocate since 1988 he is doing a practice. Moreover, I am bank authorities not cooperating to us and చెప్పించినప్పుడు how can we do elections as a candidate నేను అడుగుతున్నాను. మాకెట్లా కోఆపరేట్ చేస్తారు బ్యాంక్ అధికారులు? నిదర్శనం ఈ 2 రోజులు మీరు మాకు ఏదైతే ఇంతవరకు సినిమా వచ్చిందో అదే నిదర్శనం. మీరు మాట మాట్లాడండి అని చెప్పి నిర్మించుకోండి. విత్డ్రాయల్స్ అయిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఇది కాంప్లైంట్ పర్సన్ టు యాడ్ సింబల్స్ అండ్ గివెన్ టు ది ఎలక్షన్ ఆఫీసర్ గారు అసలు మీ బ్యాంకుకి రాలేదు సార్. 2 days నుంచి సిఇఓ గారిని అడగండి, డిఎల్సిఓ గారిని అడగండి. సార్ అక్కడ ఆఫీస్లో మేము వచ్చిందని లేదు సార్. సరే సార్, ఆ రోజు సంవత్సరం జరిగినారు కదా, నా నామినేషన్ రోజు నా పరిశీలన రోజు ఆ రోజు అక్కడ లేనే లేరు. ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ లేనే లేరు. సిఇఓ గారు నాకు పరిశీలిస్తారు. అదే ఎట్లా నేను డివైడ్ చేస్తే నేను వాళ్ళ గొడవ చేస్తే అప్పుడు పరిశీలిస్తారు 6 o'clock. అప్పుడు నాకు పిలవలేదు. అంటే 1 side చేయడం ఎలక్షన్ మీకు ఎందుకు? మీ ఆఫీసర్లో మీ ఎందుకు తీసుకుంటున్నారు? కోర్టు ఉంది కదా, కంటెంప్ట్ ఏమని పంపారు. ఎందుకు కంటెంప్ట్ పోలేకపోతున్నారు మీరు? కంటెంప్ట్ రమ్మని చెప్పి పిలిచారు. ఒక్క నిమిషం, కంటెంప్ట్ పిలిచారు, కోర్టు కావడం కదా, అది కాపీ ఉంది. కౌంటర్ పై ఎందుకు పోలేదు సార్? సెకండ్ పాయింట్ ఏంటి? ఎలక్షన్ ఆఫీసర్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ రిజిగ్నేషన్ మీద ఆధారపడి ఉంటుంది సార్ ఎలక్షన్ అనేది. బికాజ్ he had mentioned in written. Sir, he had mentioned as written, not the oral, that bank authority is not supporting to the election officer. Election నడిచేది జరిగే పనులు కూడా నేను ఎలక్షన్ ఆఫీసర్ అవును సార్. He has to counter అనుకూల అయిపోతాయి ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్. ఎలక్షన్ ఆఫీసర్ గా కౌంటర్ పర్యటన చేస్తారు ఎలక్షన్ ఆఫీసర్. సీరియస్ వచ్చే పోయినారు కదా సార్. తీసుకుంటా ఇది విజిలెన్స్ ఆఫీసర్ ఇది. సో స్టాప్ తీసుకుంటారండి. ఆయనకి సీరియస్ ఓకే సార్. ఓకే సార్. బాబు మీ ఎన్సైడ్ చేస్తావయ్యా? సిగ్నేచర్ చేయమని ఉంటుంది అంటే అట్లా కాదు సార్. సీల్ నేను డ్రైవర్ రెడీ చేసుకొని వేసుకుంటే 100 రూపీస్ 30 రూపాయలు కానీ వస్తుంది. అండ్ సీల్ డేటా ఇది నాట్ సార్
యాజ్ పర్ రబ్బర్ స్టాంప్ సీల్స్ ఈజ్ ఇన్వాలిడ్ వితౌట్ సిగ్నేచర్. ఇప్పుడు ఎల్ఐ చేసాడు గోడ చేసాడు అనేసి నేను కానీ వేసుకుంటాను సార్. దానికి ఏముంది 30 రూపాయలు సీల్ నేను చేసుకుంటే పౌరులు సీల్ వేసుకుంటే డేట్ వేసుకుంటాను సార్. మీరు చేయకూడదని చట్టంలో మీరు అంటున్నారు. నేను అనేది సిగ్నేచర్ ఉంటేనే అది వ్యాలిడ్ అంటున్నాను. ఇది ఎల్ఐదా అప్పుడు లేదా డిసిగ్నేషన్ ఎందుకు పెడతారు సార్? సీఈఓనా ఇప్పుడు ఎవరు కండక్ట్ చేసినా వాళ్ళు సీల్ వేసుకున్నారు. మేము మీ మీద గౌరవం పెట్టి కదా మేము వచ్చాము మీటింగ్ కండక్ట్ చేసినాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir.